నమస్తే. భగవద్గీతలో 9వ అధ్యాయం రాజవిద్య రాజగుహ్య యోగంలో 24వ శ్లోకము. అహం హి సర్వయజ్ఞానాం భోక్తా చ ప్రభురేవ చ నతు మామభిజానంతి తత్వేనాతశ్చ్యవంతి తే. సో భగవానుడు ఇతర దేవతలని ఉపాసించే వాళ్ళ గురించి చెప్తున్నారు. సో వాళ్ళు కోరుకున్నదే వాళ్ళకి లభిస్తుంది, కానీ వాళ్ళు నన్ను పొందలేరు అని చెప్పారు. ఇప్పుడు ఏమంటున్నారు? అహం హి సర్వయజ్ఞానం, వాళ్ళు చేసే ఉపాసనలు పూజలు కూడా కర్మరూప యజ్ఞాలు కూడా అన్నీ నేనే. అహం హి సర్వయజ్ఞానం భోక్తాచ ప్రభురేవచ. సో వాళ్ళు చేసే పూజలని స్వీకరించేది కూడా నేనే, ఆ యజ్ఞాలు నేనే, ఆ యజ్ఞాలను స్వీకరించేది నేనే. ప్రభురేవచ, నేనే వాళ్ళకి ఫలాలను కూడా ప్రసాదిస్తాను. కానీ నతు మాం అభిజానంతి, నతు మాం అభిజానంతి, కానీ వాళ్ళు అది తెలుసుకోలేకపోతున్నారు. తత్వే నాతశ్చ్యవంతితే, వాళ్ళు నా యొక్క తత్వాన్ని తెలుసుకోలేకపోతున్నారు. వాళ్ళు కోరికతో ఇతర దేవతలను ఆరాధిస్తున్నారు, శ్రద్ధతో పూజలు చేస్తున్నారు. కానీ వాళ్ళు చేసే అన్ని పూజలు ఆ దేవతల ద్వారా నాకే చెందుతున్నాయి అనే తత్వం వాళ్ళకి అర్థం కావట్లేదు. అందుకని వాళ్ళు ఆతశ్చ్యవంతితే, కింద పడిపోతున్నారు. వాళ్ళు ఏమనుకుంటున్నారు? నేను ఇన్ని పూజలు చేస్తున్నాను, ఇంత ఎదుగుతున్నా అని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ తత్వపరంగా వాళ్ళు కింద పడుతున్నారు. వాళ్ళు ఓన్లీ ఆ కోరికల్ని తీర్చుకుంటున్నారు ఆ దేవతల ద్వారా, కానీ అసలైన నా యొక్క తత్వం వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు. కాబట్టి వాళ్ళు ఆధ్యాత్మికంగా కింద పడిపోతున్నారు. వాళ్ళు ఎప్పటికీ నన్ను చేరుకోలేరు. సో నాతో ఏకత్వ భావన ఉన్న వాళ్ళు మాత్రమే నన్ను చేరుకోగలరు అని ఇంకొకసారి ఇక్కడ గుర్తు చేస్తున్నారు భగవానుడు. క్లీం కృష్ణాయ నమః.